ఒకసారి మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. యథార్థమైన లైఫ్ స్టైల్ని నువ్వు లీడ్ చేస్తున్నావా? వేషధారులుగా మనం బ్రతుకుతున్నామా? యోబు గ్రంథము 31:26-27. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి చంద్రుడినే గాని అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. చూడండి, నేను సూర్యుడిని చూసి చంద్రుడిని చూసి రహస్యంగా వారికి ముద్దు పెట్టుకుంటే దేవుని దృష్టిలో నేనట వేషధారిని అవుతానట. నువ్వు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నావో, దేవుణ్ణి ఏ విధంగా గణపరుస్తున్నావు కానీ సహోదరుడు సహోదరి, ఈ రోజు నుంచి యథార్థంగా ఆయనని ఆరాధించడానికి సిద్ధపడు. ఆమేన్. మనుషులు కనబడగానే మనుషులకి మీ బాధలు చెప్పుకోవటం, మరలా మందిరానికి రాగానే దేవునికి మన బాధలు చెప్పుకోవటం, దానిని బట్టి మనం వేషధారులమని దేవుడు పిలుస్తున్నాడు. కానీ ఆ వేషధారులుగా బ్రతకటం కాదు, కానీ మనం యథార్థంగా బ్రతుకుతాం. ఆమేన్. చూడండి, యోబు యథార్థంగా బ్రతుకుతుండే సమయంలో చివరికి యోబు తన పిల్లలని కోల్పోయినాడు, ఆస్తి సంపద డబ్బంతా కూడా కోల్పోయినాడు. చివరికి బూడిదలో కూర్చొని గజ్జి ఆ యొక్క పెంకులు తీసుకొని గొక్కుంటూ ఉన్నాడు. ఎంత భయంకరమైన స్థితి అండి. దేవుడు యోబును ఏమంటాడంటే, 1వ అధ్యాయం 1వ వచనంలో, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని దేవుడు యోబును బట్టి, యథార్థతను బట్టి నిర్ధారణ చేస్తాడు. హల్లెలూయా. చివరికి పిల్లలు ధనాన్ని, ఆస్తిని, సంపదను సమస్తము కోల్పోయి బూడిదలో కూర్చొని గోక్కుంటా ఉంటే భార్య వచ్చి అంటది, యోబు యు ఆర్ ఫుల్, జోబ్ యు ఆర్ రియల్లీ ఫుల్. సమస్తము కోల్పోయినావు, ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టావా అని ఎవరంటున్నారంటే సొంత భార్య వచ్చి అంటున్నదే. కానీ యోబు అంటాడు, నా సమస్తము కోల్పోయినా నా యథార్థతను నేను విడిచిపెట్టా. గట్టిగా చప్పట్లు కొట్టండి బిడ్డ. చివరికి భార్య కూడా అర్థం చేసుకుంటలేదండి, పిల్లలు ఇన్లాస్ అర్థం చేసుకోవటలే. కానీ యోబు ఏమంటున్నాడు తెలుసా? అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను యథార్థంగానే నేను బ్రతుకుతా. తినటానికి తిండి లేకపోయినా సస్తాను గాని నా యథార్థతను వదిలిపెట్ట. గట్టిగా చప్పట్లు కొట్టాడు. నేను యథార్థతను విడిచిపెడితే నేను వేషధారణ అయిపోతా, నేను వేషధారణ అయిపోతా. పైకి ఒక విధంగా, రహస్యంగా ఒక విధంగా, ఒక వేషధారణ అయిపోతా యథార్థతను వదిలిపెడతా. కాబట్టి నేను యథార్థతను విడిచిపెట్టాను. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దాకా పైకి ఒక విధంగా కనబడుతూ రహస్యముగా ఒక విధంగా బ్రతుకుతూ ఉన్నారేమో. చూడండి, మందిరానికి వస్తారు, ఏడ్చుకుంటూ మంచి మంచి కమిట్మెంట్స్ తీసుకుంటారు. ఇంటికి వెళ్ళిపోయి టీవీ ఆన్ చేసుకొని సీరియల్స్ చూస్తూ, మూవీస్ చూస్తూ, అబద్ధాలు ఆడుతూ, లోక సంబంధమైన బూతులు మాట్లాడుతూ, లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు నిన్ను చూసి ఏమంటున్నాడంటే, నువ్వు వేషధారనే. మందిరంలో మాత్రం దేవదూతల్లాగా ఉంటున్నావు, ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసుకొని, ఇంటికి వెళ్ళి మూవీస్ చూస్తూ, సీరియల్స్ చూస్తూ ఉంటున్నావు, నువ్వు వేషధారి అంటున్నాడు. వేషలైనా పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు, కానీ వేషధారులు పరలోకాన్ని స్వతంత్రించుకోరు. కానీ రాత్రి మనం ఏం చేద్దామంటే యథార్థంగా బ్రతుకుదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. నా 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒకటే, ఎన్ని భయంకరమైన క్రిటికల్ పొజిషన్ ఉన్నా, భయంకరమైన పోరాటాలు ఎదురైనా కాంప్రమైజ్ కాలేదు. ఆమెన్. నేను నా కోసం బ్రతకటంలే, నా దేవుని కోసం బ్రతుకుతున్నా. నాలో ఉన్న యథార్థత కొండ మీద ఉన్న కోతినైనా
మార్చగలుగుతుంది అంతే. నువ్వు యథార్థవంతుడు అయితే లాయర్స్ ని దేవుడు కంట్రోల్లో తీసుకుంటాడు, కోర్టుని దేవుడు కంట్రోల్లో తీసుకుంటాడు, జడ్జిమెంట్ ని దేవుడు కంట్రోల్లో తీసుకుంటాడు. ఎప్పుడు అంటే నువ్వు యథార్థవంతుడు అయితే. గట్టిగా చెప్పండి కొట్టండి. ప్రాపర్టీ మ్యాటర్స్ లో, డబ్బు వ్యవహారాలలో, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో లాయర్స్ ని, జడ్జెస్ ని, జడ్జిమెంట్ ని వెతకటం కాదు, యథార్థంగా బ్రతుకు. నీ యథార్థత ఒక దినమున ప్రజలని మారుస్తుంది అంతే. నీ భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోతే లాయర్ నోటీస్ పంపటం కాదు. నీ భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోతే లాయర్ నోటీస్ పంపటం కాదు. నీ చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు నీ ప్రాపర్టీని దోచుకుంటే లాయర్ నోటీస్ పంపటం కాదు. యథార్థంగా ప్రార్థన చేయి. ఆమేన్. నేనే యథార్థవంతుడనైతే నా భార్యను తీసుకొని రానంతే. చప్పట్లు కొట్టండి. నీ దృష్టిలో నేను యథార్థవంతుడనైతే నా భర్త తీసుకొని రా. ఎంతమంది ప్రార్థన చేస్తారు స్త్రీలో? నేను యథార్థవంతురాలనైతే త్రాగుబోతు భర్తను మార్చు అంటారా? నేను యథార్థవంతుడనైతే నా భార్యని పుట్టింట్లో నుంచి తీసుకురా అంటారా లేదా? ఎక్కడంటారండి? పంచాయతీలు కావాలా? పెద్ద మనుషులు కావాలా? లాయర్లు కావాలి, లాయర్ నోటీసులు పంపాలా? ఎంతకాలం ఆ బ్రతుకు? పక్కన వారితో చెప్పండి, ఎంతకాలం ఆ బ్రతుకు అనండి. సెకండ్ తీసుకొని అనండి భయ్, ఎంతకాలం ఆ బ్రతుకు? కుడి చేయి పైకెత్తి చెప్పండి, ఎంతకాలం ఈ బ్రతుకు? ఎంతకాలం ఈ బ్రతుకు? హల్లెలూయా, హల్లెలూయా. మోకరిస్తా, నా యథార్థత ఏంటిదో నేను చూపెడతా. ఖబర్దార్. హల్లెలూయా. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు దర్యావేషుకు నిద్ర లేకుండా చేసాడు దేవుడు. చెప్పండి కొట్టాడు. హల్లెలూయా. నువ్వు యథార్థవంతురాలైతే వెళ్ళిపోయిన నీ భర్తకు నిద్ర లేకుండా చేస్తాడు దేవుడు. నిద్ర లేకుండా చేస్తాడు నీ భర్తకి. హల్లెలూయా. పండుకున్నా నువ్వే, లేచినా నువ్వే. హల్లెలూయా. ప్రార్థన చేయండి బిడ్డ. నిద్ర లేకుండా చేస్తాడు దేవుడు. చివరికి నీ భర్త ఏమంటాడంటే, నా భార్య నాకు కావాలా మమ్మీ, డాడీ ఐఎమ్ వెరీ సారీ, వచ్చేస్తాడు. చూడండి, నిద్ర లేకుండా చేసేది నీ యథార్థత. చప్పట్లు కొట్టండి. పంచాయతీలు ఎవరు పెడతారండి? పంచాయతీలు పెట్టే ప్రజలమా మనం? హల్లెలూయా. కానీ మోకాళ్ళ ద్వారా అభిషక్తులు భూలోకాన్ని తల్లకుండులుగా చేసినారు. పేతురు ప్రార్థన చేసినాడు, నా సేవనే యథార్థంగా ఉంటే సౌలు ఎట్లా మారాలో అట్లనే మారాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. సౌలుకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని ఇన్ఫర్మేషన్ అంటే, క్రైస్తవులంతా ఒక దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారనే వార్త వచ్చింది. పేతురు, యాకోబు, యోహాను క్రైస్తవులు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలే, యథార్థంగా ప్రార్థన చేస్తున్నారంతే. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే దమస్కు మార్గంలో సౌలును పౌలుగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే ఎవరిని దేవుడు ఎట్లా మారుస్తాడో అట్లా మారుస్తాడంతే. దర్యావేషుకు నిద్ర లేకుండా చేసినాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో వచ్చి నెబుకద్నెజర్ రాస్తానంటున్నాడు, నెబుకద్నెజర్ జాగ్రత్త, మమ్మల్ని అగ్ని గుండంలో వేస్తున్నావు కదా, జాగ్రత్త. హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మా దేవుడు గొప్ప దేవుడు. ఆ ముగ్గురి యథార్థత అగ్నిగుండంలో నుంచి బయటికి తీసుకొని వచ్చింది. యథార్థంగా బ్రతుకుదామా బిడ్డ? ఈరోజు చేయి పైకెత్తండి. చిన్న దాంట్లో కూడా మనం యథార్థతను లూజ్ చేసుకోవద్దాం. ఈరోజు ఒకవేళ భయంకరంగా సాడిస్ట్ కావచ్చు నీ భర్త, భయంకరంగా త్రాగుడికి బానిస అయిపోయినాడేమో, టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావు,
సంధ్య రాణి, నీ భర్త భయంకరంగా సాడిస్ట్ కావచ్చు, భయపడకు, ప్రార్థన చేయి అంతే. ఒక దినమున ఆ సాడిస్ట్ భర్త, ఆ యొక్క భయంకరంగా ఆల్కహాలిక్ అడిక్ట్ అయిపోయిన ఆ భర్త మందిరానికి రావటం ప్రారంభిస్తాడు. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నీ యొక్క మేనేజర్ సాడిస్ట్ కావచ్చు, భయంకరంగా నిన్ను వేధిస్తున్నాడేమో. ప్రభువుని అడుగు, ప్రభా నేను యథార్థంగా ఉద్యోగం చేస్తున్నట్లయితే నా మేనేజర్ని మార్చంతే. కాబట్టి రాత్రి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఈ రోజు దాకా వేషధారిగా బ్రతికినావేమో, నేను క్లోజ్ చేసేస్తున్నాను. కానీ ఈ రాత్రి యథార్థంగా బ్రతుకుదాం బిడ్డ. నేను నమ్ముతున్నాను, హైదరాబాద్ పట్టణంలో ఉన్న సంఘాలు యథార్థంగా బ్రతకటం కానీ నేర్చుకుంటే హైదరాబాద్ పట్టణం అగ్నితో తగలబడుతుంది అంతే. గట్టిగా నో రివైవల్. ట్విన్ సిటీస్ లో ఉజ్జీవం రావాలన్నా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉజ్జీవం రావాలన్నా, భారతదేశంలో ఉజ్జీవం రావాలన్నా బ్యానర్లు లిఫ్ట్ చేయటం కాదు, మన సంఘాలని చెప్పుకోవటం కాదు, కానీ సంఘాలలో యథార్థత పని చేయాలా. చప్పట్లు కొట్టండి. వేషధారులుగా బ్రతకటం మానేయండి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 3:14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని ఉన్నతమైన బహుమానం పొందుకోవాలని నేను గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను. వా, ఏం సాక్ష్యం అండి. చదవండి 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. చెప్పండి కొట్టండి. బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు చెప్పండి బలం పొందుకుంటున్నాడు. వారానికి ఒకసారా? ఎస్లీ కాలేజీలో, డిగ్రీ కాలేజీలోనా? లేదు, ప్రతిదినము నూతనము పొందుకుంటున్నాడు. గట్టిగా చేపట్లు కొడదాం. అందుకనే పౌలు చివరిగా ఏమంటున్నాడంటే 2 తిమోతి 4:7, 2 తిమోతి 4:7, త్వరగా. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, నా పరుగును కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఏం సాక్ష్యం అండి. ఒక ఎదురున్న వ్యక్తిని చూసి మంచి పోరాటం పోరాడినావు, నీ పరుగును కడముట్టించినావు, విశ్వాసమును కాపాడుకున్నావని ఎదుటి వ్యక్తి చెప్పగలుగుతాడు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకున్నాను. ఇది ఎప్పుడన్నాడో తెలుసా? అన్ని కోల్పోయి ఒంటరిగా ఉంటూ బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు యథార్థంగా బ్రతుకుతూ ముందుకు సాగి చివరి దశలో అంటున్న మాట హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి చెప్తున్న యవ్వన బిడ్డలారా, నువ్వు యథార్థంగా ఉంటే అందరు నిన్ను విడిచిపెడతారేమో, కానీ నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు దేవుడే స్వయంగా నీ దగ్గరికి వస్తాడు. చప్పట్లు కొడదామా? ప్రజలు కావాలా, దేవుడు కావాలా మనకి? చేతులు పైకెత్తి చెప్పండి. చూడండి, ఏలియా ద్వారా బలమైన కార్యాలు దేవుడు చేసినాడు. యెజెబెల్ని గడగడలాడించినాడు, ఆహాబును గడగడలాడించినాడు. చివరికి బద్రి వృక్షం క్రింద వెళ్ళి మోకరించగానే దేవుడే స్వయంగా ఏలియా దగ్గరికి వచ్చినాడు. వా, నువ్వు యథార్థంగా ఉంటూ ముందుకు సాగుతావు, అందరు వెలివేస్తారు, అపహాసిస్తారు, ఒంటరి వాడవవుతావు. ఆ ఒంటరితనంలో కూడా నీ యథార్థతను విడిచిపెట్టక ఆ టైంలోనే ఆ మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షం అవుతాడు నీ దగ్గరికి. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మేము యథార్థంగా నడవకపోతే ఈ మినిస్ట్రీ ఎన్లార్జ్ కాదు. మేము యథార్థంగా నడుస్తే 30 ఎకరాలు కాదు 60 ఎకరాల భూమి ఇస్తాడు దేవుడు అంతే. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఇస్తాడంతే దేవుడు. ఎందుకంటే లక్షలాది ప్రజలు దేవునికి కావాలి అంత్య దినాలల్లా.
కానీ భయంకరమైన మెంటల్ ప్రెషర్స్ అనుభవిస్తున్నాం. అడుగడుగున భయంకరమైన మెంటల్ ప్రెషర్స్. కానీ ఈ మెంటల్ ప్రెషర్స్ లో మాత్రం మా యథార్థతని విడిచిపెట్టుకోలేము, విడిచిపెట్టదలుచుకోలేదు. అంతే యథార్థంగా ముందుకు సాగిపోతున్నాం. అందుకనే యెషయా గ్రంథం 40:39-31 వచనంలో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయననే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారట. హల్లెలూయా. ఎందుకు ఆ పాటలు పక్షిరాజు వలె, ఆ పాటలన్నీ కూడా రాయటానికి కారణం ఏంటిదంటే, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని లేవనెత్తినాడు, పక్షిరాజు వలె రెక్కలు చాపి మేము పైకి ఎగురుతూ ముందుకు సాగిపోయినాం. కాబట్టి ఈరోజు ప్రార్థన చేయండి. వేషధారులుగా ఉందామా? వేషధారులంటే పైకి ఒక విధంగా, రహస్యంగా ఒక విధంగా. కానీ నా వేషధారిగా వచ్చినా కానీ ఈరోజు మాత్రం యథార్థవంతులుగా ఉండాలనుకుంటున్నాను. ఎంతమంది కావాలి యథార్థత? చేతులు పైకెత్తుదాం, లేచి నిలబెడదాం.